దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. దైవ వాక్యాన్ని డైలీ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప, దేవుని యొక్క కనికరం మీకు మీ కుటుంబానికి నిరంతరం తోడై హెచ్చించి ఘనపరిచి కాపాడును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. చూసారా, పౌలు గారు రాసే మాటలు ఎంత మర్మాలతో కూడి ఉంటాయో. ఇక్కడ గమనిస్తే క్రీస్తుతో కూడా మనల్ని లేపారంట, క్రీస్తుతో కూడా మనల్ని పరలోకమందు కూర్చుని పెట్టారంట. అంటే మనం భూలోకంలో ఉన్నాం, కానీ క్రీస్తులో ఎక్కడున్నామంటే పరలోకంలో ఉన్నాం. హల్లెలూయా! ఎంత అద్భుతం! అంటే క్రీస్తుతో పాటు మనల్ని ఆడ కూర్చుని పెట్టారంట. కొలసీలకు రాసిన పత్రికలో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అంటారు చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇక్కడ అంటాడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడంట, మీ జీవము ఏమండి క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అంటే భూలోకంలో మనం జీవిస్తున్నామే కానీ మన జీవాన్ని క్రీస్తుతో కూడా దేవుని ఎదుట సింహాసనం మీద దాచబడి ఉందంట. హల్లెలూయా! చాలామంది చాలా పెద్ద డౌట్ అండి, పరలోకం వెళ్తావా? నువ్వు ఆల్రెడీ క్రీస్తుతో కూడా ఉన్నావు, నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఏమండి దాచబడి ఉన్నావు. నీకు ఏ డౌట్ లేదు, ఇక వెళ్ళం అనే బాధ ఏమీ లేదు. ఇక క్రీస్తులో ఉన్న వారందరికీ ఆ భాగ్యం ఉందండి, క్రీస్తులో ఉన్న వారందరికీ ఆ యొక్క కృప ఉందండి. మనం తీసుకెళ్ళి ఆడ కూర్చుండబెట్టాడంట, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఈ మర్మం, ఈ సత్యం గ్రహించుదుముగాక. మనం భూలోకంలో జీవిస్తున్నాం కానీ భూలోక వారసులం కాదు. మన జీవం ఆల్రెడీ పరలోకంలో ఉంది. మనం ఆల్రెడీ ఆయనతో కూర్చున్నాం, ఆయన సింహాసనం మీద ఉన్నాం, తండ్రి సముఖంలో ఉన్నాం. మనం ఆల్రెడీ హెవెన్లీ బీయింగ్, మనం పరలోక రాజ్య సంబంధులం. మనం పరలోకమందు తండ్రితో కూడా ఏమండి ఆయన కుడిపార్శ్వమున యేసయ్యతో కూర్చొని ఉన్నామంట. అక్కడ అన్నాడు కొలసీ పత్రికలో, మీరు మృతి పొందితిరి, మీరు క్రీస్తుతో కూడా పరలోకమందు లేపబడి అక్కడ కూర్చున్నారంట. అంటే యేసయ్య సిలువలో చేసిన యజ్ఞములో, యాగములో మనము పాలు పొంది, మనము మరణంలోకి వెళ్ళి మనము లేపబడి మనము కూడా క్రీస్తు కుడిపార్శ్వన కూర్చుని, ఇక మనకేమి లేదంటే మరణము కొట్టివేయబడింది, జీవంలో ప్రవేశించ, క్రీస్తులో ప్రవేశించ. అందుకే పౌలు గారు రాస్తా అంటాడు, క్రీస్తులో ఏ శిక్షా విధి లేదు. కాబట్టి క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష, ఇక ఏ శిక్ష లేదండి. కృప మనకి, క్రీస్తుతో జీవించే కృప మనకి, క్రీస్తులో జీవించే కృప మనకి, పరలోక ఆ యొక్క భాగ్యంలో జీవించే కృప మనకి. దేవునికి స్తోత్రం. అంటే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. అంటే ఈ లోక సంబంధంగా మనం బ్రతుకుతున్నప్పటికీ పరలోక రాజ్య పౌరులంగా మనం జీవిస్తున్నాం. క్రీస్తు మనల్ని అక్కడ దాచిపెట్టుకున్నాడు. అక్కడే కొలసీ పత్రికలో మరొక మాట అంటాడు, మీరు గమనిస్తే ఏమంటారంటే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట ఆయన మనలను వెంటబెట్టుకుని వస్తాడంట. చూడండి, అక్కడ రాస్తూనే ఉన్నాడు 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. యేసయ్య వచ్చినప్పుడు అంట ఆయన మహిమలో మనం కూడా ప్రత్యక్షపరచబడతాం. మన జీవం ఆయనలో దాచబడింది, ఆయన వచ్చినప్పుడు మనం కనబడతామట. వండర్ఫుల్. దేవుడి వాక్యాన్ని గ్రహించి జ్ఞానం ఇచ్చిన గాక. ఆమేన్. మనము పరలోక పౌరులం. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. విన్న వాక్యాన్ని గ్రహించే జ్ఞానం దయచేయండి. ఈ మర్మాలు, సత్యాలు నాయన గ్రహింపులోనికి మాకు తీసుకురండి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో వినుచున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. వారందరూ దీవించబడదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.